Welcome to Talka V2K YouTube channel. షాద్నగర్ చటాన్పల్లి గ్రామంలో నాదేండ్ల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రైతు కేంద్రం సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని ఫీల్డ్ విజిట్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ మొక్కల సంరక్షణ మొక్కల మేనేజ్మెంట్లో భాగంగా ట్రైనీలు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. దీనికి బ్రహ్మయ్య గారు సేంద్రియ ఎరువుల తయారీని ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని ఆ ప్రాంతమంతా చూపించి క్షుణ్ణంగా వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ రా మెటీరియల్ని ఇన్ని రకాలు వాడాల్సింది ఏంటంటే సహజంగా ఒక వెరైటీ వాడేవనుకో, పశువులు పెండే వాడేవనుకో, అది ఒక్కటే పని చేసిద్ది, మిగిలిన పని చేయదని అనుకుంటారు రైతు. గ్రామంలో ఎన్ని వనరులు ఉన్నాయి, ఈ వనరు నీకు గ్రామంలో ఏ వనరుతోటైనా ఈ బయలాజికల్ సైన్స్ని పెంచవచ్చు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణంలో దొరికే వనరులన్నింటినీ ఉపయోగించి ఇది తయారు చేస్తాం. అన్ని వనరులు వాడటం ద్వారా నీ గ్రామంలో పౌల్ట్రీ మాన్యూర్ ఉంటే పౌల్ట్రీ మాన్యూర్ తోటి కూడా ఈ బయలాజికల్ సైన్స్ని వాడుకోవచ్చు. ఇంకో గ్రామంలో పశువుల పెండ ఉంటే పశువుల పెండతో కూడా ఈ మాన్యూర్ని డెవలప్ చేసుకుని బయలాజికల్ సైన్స్ని వాడుకోవచ్చు. అలా అందరికీ అర్థమయ్యే విధంగా అన్నింటిలో పెరిగిద్ది అని చెప్పడం కోసం ఈ మెథడ్స్ వాడేటప్పుడు దీన్ని 120 days ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. 120 daysలో ఏం చేస్తామంటే ఫస్ట్ 30 days డీకంపోజింగ్ మైక్రోబ్స్ అని ఇస్తాం. అంటే ఈ రా మెటీరియల్ని పుల్లబరిచే మైక్రోబ్స్ ఇస్తాం. అందులో ఏరోబిక్ మైక్రోబ్స్ ఉంటాయి, ఇనోరోబిక్ మైక్రోబ్స్ ఉంటాయి. అలా 30 రోజులు డీకంపోజింగ్ ప్రాసెస్ చేస్తాం. చేసేటప్పుడు ప్రతి 10 రోజులకి ఇప్పుడు చూస్తున్నారు కదా కుప్ప ఇట్లా తిప్పుతాం. ఈ బేస్ మీద పోసేసి డీకంపోజింగ్ మైక్రోబ్స్ ఇచ్చి 10 రోజులు కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాం. వాటర్ ఇస్తుంటాము, మైక్రోబ్స్ ఇస్తుంటాము విడతల వారీగా. 10 రోజులు అయిన తర్వాత ఈ కుప్పని తీసి చేసి మళ్ళీ యాజ్ చేస్తాం. ఇలా ఒకసారి కుప్పని తీస్తే ఒక కుప్పకి ₹1,00,000. ఒకసారి ఉన్న ప్లేస్ నుంచి మార్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్కి తీసుకొస్తే దీనికి 50,000 ఖర్చు, ₹1,00,000 ఖర్చు వచ్చింది. అట్లా నీకు 12 సార్లు తిప్పుతాం. 12 లక్షలు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. డీకంపోజ్ అయ్యి ఒక్కొక్క పని చేసుకుంటాం అంటే లాస్ట్కి వచ్చేసరికి 50% తగ్గిపోతూ ఉంటుంది. అంటే మెటీరియల్స్ ఇప్పుడు ఫస్ట్ పోసినప్పుడు 5:1 రేషియో అంటున్నాం. 5 kgs పోస్తే లాస్ట్కి వచ్చేసరికి 1 kg అవుతుంది. అంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఈ పని హవర్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ 30 రోజులు ఇలా చేస్తాం. నెక్స్ట్ 30 రోజులు ఏం చేస్తాము, న్యూట్రియంట్ అప్టేక్ మైక్రోబ్స్ ఇస్తాం. అంటే సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలను భూముల్లో నుంచి మొక్కకు అందించే దశలోకి తీసుకొచ్చే మైక్రోబ్స్ని సెకండ్ జనరేషన్ అంటే సెకండ్ టైంలో 30 days ఇస్తాం. తర్వాత థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి 3వ విడతగా భూముల్లో వచ్చే తెగుళ్ళు కారకాల సిద్ధబీజాలకు సంబంధించిన విల్ట్ తెగులు, తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్, తర్వాత బ్లాక్ స్పాట్ డిసీజెస్, ఇలాంటివి పంటల్లో వచ్చే తెగుళ్ళు కారకాలను కంట్రోల్ చేసే మైక్రోబ్స్ నెక్స్ట్ 30 రోజులు ఇస్తాం. ఏ వ్యవస్థలోనైనా ప్రతి వ్యవస్థలోనూ ప్రతి 10 రోజులకి కుప్పలు తిప్పడం కంపల్సరీ. ఫస్ట్ తిప్పాం కదా, ఇప్పుడు తిప్పలేదు, ఇది తిప్పాం కదా, నెక్స్ట్ తిప్పినాం కదా, ప్రతి సీజన్ ప్రతి సిస్టంలోనే తిప్పాల్సిందే 10 daysకి. సార్ ఫస్ట్ ఒకసారి ఇప్పుడు మీరు తిప్పారు, ఇప్పుడు వేస్తారా అది? అంటే మీరు ఇచ్చే మైక్రోబ్స్ ఇప్పుడు ఇచ్చి తర్వాత 10 daysకి కంటిన్యూ ఇస్తామమ్మా. రేపటి నుంచి ఇస్తాం. తిప్పాం కదా, ఇంకా రోజు ఒక్కొక్క 300 మైక్రోబ్స్ ఇవ్వాలి కదా. ఈ రోజు ఒక 10 మైక్రోబ్స్ ఇస్తాం, రేపు ఒక ఆ సెక్టార్కు సంబంధించినవి. ఈ 30 రోజులు ఏం చెప్తున్నాం, ఫస్ట్ డీకంపోజింగ్ మైక్రోబ్స్ అని అంటున్నాం. డీకంపోజింగ్ మైక్రోబ్స్ అని అంటే ఒకటి కాదు 10 ఫార్ములేషన్స్ ఉంటాయి. ఫస్ట్ రోజు ఒక ఫార్ములేషన్ ఇస్తాం, సెకండ్ రోజు ఇంకో ఫార్ములేషన్, థర్డ్ రోజు ఇట్లా 300 మైక్రోబ్స్ అంటే దాన్ని డివైడ్ చేస్తాం. ఏ సెక్టార్కి సంబంధించింది ఏ మైక్రోబు, దాంట్లో 10-20 రకాలు ఉంటాయి. వాటన్నిటిని విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. అలా థర్డ్ సెషన్లో తెగుళ్ళకి సంబంధించి, 4th సెషన్లో పురుగుకు సంబంధించి. పురుగులు అంటే ఏంది, భూమిలో ఉన్న నెమటోడ్స్, వేరు పురుగులు, తర్వాత పంట మీద వచ్చే వైట్ ఫ్లైస్, తర్వాత క్యాటర్పిల్లర్స్, వాటి ప్యూపాలు, లార్వాలు భూముల్లో ఉంటాయి. వాటన్నిటిని మినిమైజ్ చేసే మైక్రోబ్స్ని 4 సెక్టార్లు ఇస్తాం. ఓవరాల్గా ప్లాంట్ రెసిస్టెన్సు, ప్లాంట్ గ్రోత్, ప్లాంట్ ఇమ్యూనిటీతో పాటు ప్లాంట్లో వచ్చే సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తున్నాం. అన్నీ అడ్రస్ చేస్తున్నాం. అయితే ఈ మైక్రోబ్స్ ఈ ఎరువేయింగ్లోనే అద్భుతాలు జరుగుతాయంటే లాస్ట్ ఇయర్ ఫీల్డ్ ప్రాక్టీసెస్లో అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి.
కానీ కొంత మైనస్లు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అని అంటే కొన్ని సాయిల్స్లో న్యూట్రియంట్స్ అప్టేక్ వెళ్ళిపోయింది, అసలు ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ దొరకట్లా. నేను ఇక్కడ జింక్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇస్తాం, బ్యాక్టీరియా పనిచేస్తుంది కానీ అక్కడ జింక్ లేదు భూమిలో. అలాంటి సమస్యలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మీరు బయలాజికల్ సైన్స్లో, ఇప్పుడు రసాయన సైన్స్లో ఏముంటారు, ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ కానీ సైంటిస్టులు కానీ ఏం చెప్తారు, అబ్బాయి నువ్వు సాయిల్ టెస్ట్ చేయి, నీ భూమిలో ఏముందో తెలుసుకొని వ్యవసాయం చేయని అంటున్నాడు. అంటే ఏంది, నువ్వు సాయిల్ టెస్ట్ చేయమంటే ప్రతి ఎకరం సాయిల్ టెస్ట్ చేస్తే గవర్నమెంట్ సాయిల్ టెస్ట్ చేసే టైం ఉందా, ఇస్తుందా? లేదు. కానీ చెబుతారు, చేయటానికి అవకాశం లేని పనులు రోజు చెబుతుంటారు. అవకాశం ఉన్న పనులు ఏది పట్టించుకోరు, చేయటానికి అవకాశం లేని పనులు ప్రతిరోజు ఇచ్చి అని అంటుంటారు. కానీ మీ సాయిల్లో ఏం ప్రాబ్లం ఉన్నది, ఈ ఎరువు వేస్తే తేలిపోయింది. ఈ ఎరువు తీసుకెళ్ళి నీ భూమిలో వేస్తే నువ్వు వేసిన పంట చూపించే లీఫ్ని చూస్తే నీ సాయిల్లో ఆ డెఫిషియన్సీ ఉందని ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు కాటన్ వేసావు, వైట్ కలర్ లీఫ్ వచ్చేసింది అంటే నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంది, నీ సాయిల్లో నైట్రోజన్ లేదు. ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ప్లాంట్ చూపించింది నీ సాయిల్లో, అంటే ఎందుకు లేదు, ఇది డిక్లరేషన్. ఎందుకు అని అంటే ఇందులో అన్ని మైక్రోబ్స్ని ఇచ్చాం, అవి పని చేయటానికి వస్తే నీ దాన్ని ఏ మైక్రోబ్, ఇప్పుడు సపోజ్ నత్రజని బ్యాక్టీరియా ఇచ్చాం, నీ సాయిల్లో నత్రజని గాలి నుంచి తీస్తుంది. ఏ సాయిల్లో లేకపోయినా నత్రజని డెఫిషిట్ చూపించదు. ఫాస్ఫరస్ మైక్రోబ్ ఇస్తాం, నీ సాయిల్లో ఫాస్ఫరస్ లేకపోతే ఇమ్మీడియట్గా చూపించదు, ఎందుకంటే అది గాలి నుంచి రాదు, ఫాస్ఫరస్ భూమి నుంచే తీయాలి. పొటాష్ ఉంటుంది, పొటాష్ కూడా గాలి నుంచి రాదు, భూమి నుంచే తీయాలి. ఆ డెఫిషియన్సీ, ఆ మైక్రోబ్ పనిచేయట్లేదు అని అంటే ఆ సాయిల్లో పొటాష్ అవైలబిలిటీ లేదు. కాబట్టి అప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ ఇచ్చుకొని పంట పండించుకోవాలి. మరి ఈ పొటాష్ ఇలా సబ్స్టిట్యూట్ ఇవ్వాలంటే మళ్ళీ రసాయన ఎరువులే చెబుతున్నారు కదంటే, అవును, నీ సాయిల్లో ఏముందో తెలియాలని అంటే ఇది వాడితే కదా నీకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.